బిడ్డను చేస్తే శ్రీ చైతన్య స్కూల్ నా బిడ్డను ఎందుకు ఆగం చేసింది శ్రీ చైతన్య స్కూల్? కనీసం ట్రీట్మెంట్ కన్నా సపోర్ట్ చేయమంటే ఎందుకు చేయలేదు? ఒక రూపాయి ఇవ్వలేదు, ట్రీట్మెంట్ సపోర్ట్ చేయాల. పిల్లగాళ్ళని పెడతా చంపడం కోసం ఆ స్కూల్ పెట్టింది. శ్రీ చైతన్య బ్రాంచ్కి పెట్టింది. నా బిడ్డని ఫోటోలు పెట్టుకోవడానికి మీరు వెళ్ళి ట్రీట్మెంట్ కోసం అమౌంట్ అడిగితే ఏమన్నారు మా వాళ్ళు? రెస్పాన్స్ రాలేదు. ఎవ్వరు కూడా నాకు రెస్పాన్స్ కాలేదు. మీడియాని తీసుకుపోయినా, టీవీ నైన్ తీసుకుపోయినా, ఏబిఎన్ తీసుకుపోయినా ఎవరు రెస్పాన్స్ కావాలి. శ్రీ చైతన్య స్కూళ్ళు పిల్లల్ని చంపడానికి పెట్టారు బ్రాంచెస్. నన్ను అడగమని డబ్బులు, నా భర్తను అడగమనండి. నా బిడ్డను ఎందుకు టార్చర్ చేశారండి? ఎవరు ఇచ్చారండి? ఇవాళ మతిసిందిగా నా కొడుకుని చేశారు టార్చర్ పెట్టి. ఇంగ్లీషు మంచిగా రాయాలి ఎగ్జామ్ అని మతి మొత్తం పోగొట్టారు. నా కూతురు నాకని చేస్తారు. 10th క్లాస్ సేమ్ క్లాస్మేట్స్ ఇద్దరు. అంటే అమౌంట్ పాపని అడిగారు, పాపని అమౌంట్ అడిగి టార్చర్ పెట్టారు. బాబునేమో 2 months క్రితము ఇట్లా ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చారని టార్చర్ చేశారంట. మతి పోగొడితే ఆ అమౌంట్ వాడికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నా. ఎక్కడ? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో డాక్టర్ ఆశా హాస్పిటల్లో డాక్టర్ చైతన్యతో ఇప్పిస్తున్నా. కేవలం డబ్బు నా అబ్నార్మల్ ఉన్న పర్సన్ ఉన్నాడు, ప్రాబ్లం ఉంది నా ఇంట్లో. ఇప్పుడు ఆ డబ్బులు నేను ఎక్కడ కడతా? ప్రాబ్లం ఉంది కదా. ఆయన ఎగ్జామ్ రాసినట్టు నాకు సపోర్ట్ తెలియదు. ఆయన తీసుకొని నేను ఎక్కడ పోలో తెలియదు. కొంచెం బ్యాలెన్స్ మీద ఇస్తాను. నా కూతురు పరువు తీసింది ప్రిన్సిపల్ మేడం. ఇవాళ నాకేం న్యాయం చేస్తాను? మీడియా చెప్పండి. ఇప్పుడు ప్రిన్సిపల్ మేడమే మాట్లాడారండి. ప్రిన్సిపల్ మేడంతో పాపతోటి ప్రిన్సిపల్ మేడమే మాట్లాడారు. ప్రిన్సిపల్ తిట్టింది. సాటర్డే రోజు తిట్టింది. మేడం పేరేంటండి? మేడం పేరేంటో తెలియదు. మేము ఏం న్యాయం చేయగలమంటమ్మా. ఇప్పుడు ఇదైతే ఎందుకైతే తీస్తామో మీకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాం. అవ్వకపోతే ఇది ఎంతవరకు తీసుకెళ్ళిపోతాం, పూర్తి చేస్తాం, అయిపోద్ది. నాలాంటి తల్లులు ఎంతమంది ఏడుస్తున్నారు భూమి మీద. ఎందుకు పెడుతున్నారు బ్రాంచ్లు? 100 మంది పిల్లల్లో ఉన్నారు కదా. ఒక్కళ్ళు ఫీజు కట్టకపోతే అనాథాన్ని కొంచెం చదివిస్తే అయిపోయేది. అంత కోట్ల ఆస్తి ఉంది కదా శ్రీ చైతన్య చైర్మన్కి. నా బిడ్డ చదివిస్తే నేను కట్టేదాన్ని కొంచెం ఆర్థిక టైంకో లేకపోతే ఇంకా మళ్ళీ టీసీ ఇచ్చే టైంకో ఎప్పుడో అవడానికి కట్ట. అలా అబ్నార్మల్ ఉండబట్టే కదా నేను కట్టకపోకుండా. లేకపోతే ఎందుకు కట్టను? నా బిడ్డను ఎందుకంటే ఏం చేశారు? ఇవాళ నా బిడ్డ ప్రాణంతో కావాలి, ప్రాణంతో నా బిడ్డ కావాలా? ఆ రోజు స్కూల్కి నా బిడ్డ ఎట్లా నవ్వుకుంటూ పోయిందో, ఎంత సంతోషం. 6 ఏళ్ళ కూతుర్ని వాళ్ళకి ఇవ్వడానికి నేను కనిపించింది. ఇవాళ నా కూతుర్ని ఇస్తారా వాళ్ళు? ఎందుకు పెడుతున్నారయ్యా స్కూళ్ళు? పిల్లల్ని చంపడానికి పెడుతున్నారా మీరు? పిల్లల్ని చంపడం నన్ను అడగమని ఫీజు, నా భర్తను అడగవాను. నా పిల్లని ఎందుకు 100 మంది ముందు ఇచ్చింది? నా పిల్లల్ని ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందమ్మా? సాటర్డే రోజు జరిగింది. ఆ రోజు ఏడ్చుకుంటూ వచ్చింది. మా ఇంట్లో పనా ఉంటుంది పోలమ్మ. పోలమ్మతో కూడా చెప్పింది స్కూల్ ఫీజు కట్టలేదని. చాలా మంది నా కూతురు ఏడ్చేది కాదు, మొగోళ్ళలాగా ఉండేది, ధైర్యవంతురాలు. తిరిగి దస్తర కాదు, మస్తు డేరండి అసలు.